ఇండియాలో డైలీ యావరేజ్గా 7,000 సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అనేవి నమోదవుతున్నాయి. స్కామర్స్ ఎన్ని రకాలుగా మనల్ని స్కామ్ చేయడానికి ఛాన్స్ ఉందో మనకి తెలిస్తే ఆ జోలికి మనమైతే పోము. సో అందుకనే మీకోసం సైబరాబాద్ లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వచ్చా. లోపల డీసీపీ మేడం ఉన్నారు, శ్రీబాలా గారు. సో మేడం తో A to Z మనమైతే మాట్లాడదాం. మీరు రెగ్యులర్ గా చూసే స్కామ్స్ లో ఒక టాప్ 3 స్కామ్స్ అంటే ఏం చెప్తారు? ఈ రోజున సైబర్ క్రైమ్ అంటే మీకు ఒక 158 160 రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. ఆడ మగ చూడదు, చిన్న పెద్ద చూడదు, ఎవరన్నా కూడా ఈ సైబర్ క్రైమ్ కి బాధితులు అవ్వచ్చు. టాప్ నంబర్ లో పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ఉంటాయి. యూ గెట్ సమ్ లింక్స్ అన్నమాట. అందులో ఏమని చెప్తారంటే ఎర్న్ పర్ డే 2,000 to 4,000, వర్క్ ఫర్ 1 hour. సెకండ్ విల్ బి యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కి గురి అయిన వాళ్ళు ఇది వరకు ఆన్లైన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళే. అండ్ థర్డ్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ కేసెస్. సో ఈ డిజిటల్ అరెస్ట్ కేసెస్ ఎక్కువ నంబర్స్ లో రిపోర్ట్ అవుతుంది. డిజిటల్ అరెస్ట్ లో ఒకలాంటి ట్రామా ఉంటుంది. సాధారణంగా డిజిటల్ అరెస్ట్ కి ఎక్కువగా విక్టిమ్స్ ఎల్డర్లీ ఉంటారు. అసలు ఏం చెప్తారు మేడం కాల్ చేసి వాళ్ళు? మీ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో దీని తాలూకా లింక్ ఒక మనీ లాండరింగ్ కేసు ఉంది, సిబిఐ ఆఫీసర్ తో మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టంలో ఒక డిజిటల్ అరెస్ట్ అన్నది లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వీడియో కాల్లో అరెస్ట్ చేసే, ఇన్వెస్టిగేషన్ చేసే ఇది అసలు చట్టంలో ఇప్పటి వరకు ఎక్కడా లేదు. బాస్ వాలా, బీ ద బాస్.